హలో అందరికీ, ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఈ కటింగు మనకి కామెంట్ బాక్స్లో వచ్చిన మెజర్మెంట్స్ ప్రకారము కటింగ్ చేసుకుందాం. మీకు నేను చేసిన కటింగ్ పీసెస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 160 రూపీస్ అనేది పే చేస్తే మీకు ఈ పార్సల్ అనేది పంపడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి. జాయింట్ అనేది మన వైపు ఉండాలి. ఒక సైడ్ అనేది మనము 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇది 41 సైజ్ బ్లౌజ్ అన్నమాట. సో ఈ మీలో ఎవరైనా 41 సైజ్ బ్లౌజ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, నీట్గా వచ్చేస్తుంది. ఈ 41 సైజ్ కోసం నేను 1.5 ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ అనేది మనము తీసుకోవాలన్నమాట. మనకి క్లాత్ అనేది సరిపోదు. సో మనకి 1.5 ఇంచ్ అనేది మార్జిన్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి. సో 41 సైజ్ అన్నమాట ఇది. సో 41 సైజ్ని 4 మడతల కింద ఫోల్డింగ్ చేయాలి. సో ఫస్ట్ 1 మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ 41 సైజ్ పైన పెట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలి. వచ్చిన మెజర్మెంట్ మనము నడుం లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, అట్లాగా బాగా గట్టిగా రఫ్ చేస్తే మార్క్ అనేది పడుతుంది. సో 10.5 అనేది వచ్చిందనమాట. 10.5ని ఇప్పుడు లైన్ అనేది తీసుకున్నాం కదా, ఆ లైన్ పైన పెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు అంటే 41 సైజు నడుం లూజ్ అని చెప్పొచ్చు అనమాట. 41 సైజు నడుం లూజ్ అని చెప్పొచ్చు. సో ఈ 41 సైజు నడుం లూజు 4వ భాగం 10.5 అనేది వచ్చింది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ మాత్రమే మనము ఖర్చుల కోసం తీసుకోవాలి. 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం తీసుకోవాలి. ఎందుకు అంటే మనము 1.5 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే క్లాత్ అనేది సరిపోదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో పెద్ద సైజు బ్లౌజ్ వరకు ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఖర్చులు తగ్గించుకొని కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా క్లాత్ కూడా మిగిలే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా అనేది మార్క్ చేసుకోవాలి. అసలు ఎగ్జైట్మెంట్ ఏమో నడుం లూజు 10.5, ఖర్చుల కోసం 1.5 ఇంచు, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు. ఇప్పుడు పొడవు 15 ఇంచులు అని చెప్పారు. సో పొడవు నేను ఎగ్జాక్ట్గా పెట్టేస్తున్నాను. పొడవు 15 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనము కుట్ల కోసం ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు కుట్ల కోసం పెంచుకున్న మార్కింగ్ అనేది మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. మనకి 15 ఇంచులు మాత్రమే మనకి రెడీ అవుతుంది. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఈ పొడవు 15 ఇంచులు. సో ఈ 41 సైజ్కి మనం ఎంత పెట్టాలి నెక్ విడ్త్ అనేది నేను వీడియోలో చెప్తాను, క్లారిటీగా చూడండి. 6 ఇంచులు అనేది పెట్టాలి. ఎప్పుడు కూడా చాలా వీడియోస్కి మనము 40 బిలో ఉన్న వాళ్ళకి 5.5 సరిపోతుంది. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి 6 ఇంచులు అనేది కావాలన్నమాట. సో ఇక్కడ 6 ఇంచులు పెట్టాము. ఇక్కడ మాత్రం చంక రౌండ్ 6.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఈ చంక ఆమ్ రౌండ్ 6.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఈ చంక ఆమ్ రౌండ్ 6.5 ఇంచులు పెట్టుకుంటేనే మనకి వాళ్ళు చెస్ట్ మార్కింగ్ ఎంత వచ్చింది అనేది నాకు చెప్పలేదు. సో వాళ్ళు నాకు చంక లూజ్ మాత్రమే చెప్పారు. చంక లూజ్ 11 ఇంచులని చెప్పారు. సో 11 ఇంచులు మనము బేస్ చేసుకుని చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం. సో 10.5 అనేది తీసుకున్నాం కదా అక్కడ. సో నేను ఇక్కడ 11 ఇంచులనే తీసుకుందామని అనుకుంటున్నాను. సో 11 ఇంచుల దగ్గర మార్కింగ్ పెడుతున్నాను, బేస్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం 11 ఇంచులు పెట్టుకున్నాను. అంటే 11 ఇంచులు పెట్టుకుని ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆమ్ రౌండ్ 1.5 ఇంచ్ అనేది పెట్టుకుంటున్నా. ఈ 1.5 ఇంచ్ అనేది పెట్టుకుని ఒక షేప్ అనేది తీసుకోవడానికి ఎల్ షేప్ మీద అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ తీసుకుని, మీ దగ్గర కరువు స్కేల్ ఉన్నా సరే కరువు స్కేల్ ఉపయోగించి మీరు రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు వాళ్ళు చెస్ట్ మార్కింగ్ చెప్పలేదు, చంక లూజ్ మాత్రమే చెప్పారని చెప్పాను కదా. ఈ చంక లూజ్ని మెజర్మెంట్ ప్రకారం చెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. అది కుట్ల కోసం అని చెప్పాను కదా. సో అక్కడి నుంచి 11 ఇంచులు వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాలి. చూసారా, అసలు ఎక్కడికి ఏ దారి లేదు. అస్సలు నేను చూపించిన ఖర్చులకిను నేను పెట్టుకున్న మెజర్మెంట్కిను అస్సలు సరిపోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనం మళ్ళీ ఎల్ షేప్ దగ్గర 1.5 1 ఉంటుంది కదా, 1 పక్కన 2 గీతలు ఉంటాయి కదా, అక్కడ పెట్టుకునే మెజర్మెంటు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి తీయండి. లోపలికి తీసి చూసుకోండి మెజర్మెంట్ 11 వచ్చిందా లేదా. ఓకే 11 వచ్చింది. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో 11 వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచు
మనకి ఖర్చుల కోసం అని చెప్పాను కదా, సో 1.5 ఇంచ్ ఇట్లా అనేది మనం మెజర్మెంట్ తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్కి చిన్న సైజు బ్లౌజ్కి 40 బిలో ఉన్న బ్లౌజెస్కి 1.5 సరిపోతుంది. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి 1.5, 1 పక్కన 2 గీతలు అబ్జర్వ్ చేయండి. 1 పక్కన 2 గీతలు చెక్ చేసుకోండి. 11 ఇంచెస్ వచ్చిందా లేదా. ఓకే, వచ్చితే మన ఖర్చుల కోసం 1.5 పెట్టేసుకోవాలి. ఇంతేనండి. ఈ పెద్ద సైజు బ్లౌజ్కి మనము 1.5 పెడితే మాత్రం ఫిట్టింగ్ అనేది లోపలికి చంకలు పట్టేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అన్ని మెజర్మెంట్స్ మనము ఒకేలా తీసుకోకూడదు. పెద్ద సైజు బ్లౌజెస్కి కొన్ని విధాలుగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇది గమనించండి. సో ఇప్పుడు మనము నెక్ విడ్త్ అనేది తీసుకుందాం. ఈ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచులు అనేది సరిపోతుంది. ఈ 2.5 ఇంచులు అనేది బేస్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2.5 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఎందుకు అంటే వీళ్ళు నాకు బ్యాక్ డీప్ అనేది చెప్పలేదు. వాళ్ళకి కొంతమందికి హెవీగా ఇష్టం, కొంతమందికి తక్కువగా ఇష్టము. నా మెజర్మెంట్ ప్రకారం అయితే ఎవరికైనా 10 ఇంచులు అనేది సరిపోతుంది. సో 10 ఇంచులు అనేది సరిపోతుంది ఎవరికైనా, ఏ డీప్కైనా 10 ఇంచులు మాత్రమే పెడతాము. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు. నాకు పూర్తి మెజర్మెంట్స్ అయితే పెట్టలేదు. నేను నా కటింగ్ ప్రకారం బేస్ చేసుకుని నేను మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. సో 10 లేదా 10.5 అయినా పెట్టుకోవచ్చు. నేను డీప్ కొంచెం ఎక్కువగా పెడదాము అనుకుంటున్నాను. 10 దగ్గర మార్కింగ్ చేశాను. 10 దగ్గర మార్కింగ్ చేసాము అంటే ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం పైకి పెంచుకోవాలి. మనకి ఇదంతా నెక్ విడ్త్ ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. సో వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. సో 10 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటే మనకి 5.5 అంటే 6 ఇంచులు వస్తుంది. సో నెక్ విడ్త్ 6 ఇంచులు వస్తుంది. సో మీరు ఎట్లా అయినా తీసుకోవచ్చు. 10.5 అయినా తీసుకోవచ్చు, 10 ఇంచులు అయినా తీసుకోవచ్చు. చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం 3.5 అనేది పెట్టుకోండి. 3 పక్కన 2 గీతలు ఉంటాయి కదా, 3.5 అనేది పెట్టుకోండి. సో ఇది బ్యాక్ డీప్ అని చెప్పొచ్చు. బ్యాక్ డీప్ అనేది మీకు ఎంత ఉంటే, మీ మెజర్మెంట్ ప్రకారం మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. సో నేను 10.5 దగ్గర రౌండ్ తీస్తున్నాను. అట్లా తీసుకోవచ్చు. లేదా 10 దగ్గర మీరు తీసుకుంటారు అంటే 10 దగ్గర కూడా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ తీసుకోవాలి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సేమ్ అట్లానే 10 దగ్గర అట్లా మార్క్ గీసేసుకుని రౌండ్ తీసుకోండి పై వైపుకి. సో ఇది 10, ఇది 10.5. మీకు రెండిట్లో ఏది కావాలి అనుకుంటే, ఏ డీప్ కావాలి అనుకుంటే ఆ డీప్ అనేది తీసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఈ డీప్ అనేది తీసుకోండి. మీకు నచ్చిన మెథడ్లో తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి 4 ఇష్టం, కొంతమందికి 5 ఇష్టం, కొంతమందికి డీప్ 6 ఇష్టం, కొంతమందికి 10 అయినా ఇష్టం అన్నమాట. చెప్పలేము ఎవరు డీప్ ఎవరు ఎట్లా తీసుకుంటారో. సో వాళ్ళ డీప్ని బట్టి తీసుకోండి. ఈ చంక ఆమ్ రౌండ్ పెద్ద సైజు వాళ్ళకి ఇట్లా తీసుకోవాలి. అందరికీ ఒకే మెజర్మెంట్స్ అనేవి రావు. సో పెద్ద సైజు వాళ్ళకి ఈ మెజర్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు చంక భాగంలో పట్టేసినట్లు ఉండదన్నమాట. సో ఈ విధంగా మీరు కట్ చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు బ్లౌజ్ కటింగ్ అనేది కూడా వచ్చేస్తుంది. మీలో ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ కావాలి అన్నా, బ్లౌజ్ పీసెస్ కావాలి అన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ మెజర్మెంట్స్ అనేవి కటింగ్ చేసి నేను పంపడం జరుగుతుంది. సో మీరు వాట్సాప్లో పిన్ చేసినా సరే. సో చూసారా ఎంత పెద్ద బ్లౌజు. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మన బ్యాక్ పార్ట్లో మిస్సింగ్స్ ఏమైనా చేస్తే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. సో కరెక్ట్గా రావాలి అంటే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, ఫ్రంట్ పార్ట్కి మనము తగ్గట్టుగా. సో మనము నెక్స్ట్ ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, ఇంకొక వైపు హ్యాండ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఈ హ్యాండ్స్ కోసం మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి. మన ఎదురుగా జాయింట్ అండ్ 2 పీసులు అనేవి ఎదురుగా ఉండాలి, మన వైపు మాత్రమే ఫోల్డింగ్ ఉండాలి. సో నీట్గా సర్దుకోవాలి. ఇట్లా నీట్గా సర్దుకుని వాళ్ళ పొడవు 7 ఇంచులు అని చెప్పారు, వాళ్ళ పొడవు 7 ఇంచెస్ అని చెప్పారు. సో వాళ్ళ పొడవుని బట్టి మనము మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి. పొడవు 7 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. సో 7 ఇంచెస్ అనేవి పొడవు తీసుకోవాలి. సో పొడవు తీసుకున్న తర్వాత మనము ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం పెంచుకోవాలి. ఇట్లా పెంచుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్ పైనుంచి ఈ చివరన 3.5 ఇంచులు అనేది డౌన్ తీసుకోవాలి. ఇట్లా డౌన్ తీసుకుని అక్కడ మనం జాయింట్ దగ్గర 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా కొంచెం చిన్నగా మార్క్ చేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి.
సో హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి, మనకి హ్యాండ్ అనేది 11 ఇంచుల వరకు రావాలి. అంటే 11 ప్లస్ మన ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచు 12.5 ఇంచులు అనేది రావాలి. చూసారు కదా, నా క్లాత్ అయితే ఎక్కడ సరిపోలేదు. ఇక్కడ నేను పీసెస్ అనేవి జాయింట్ చేస్తాను, అంటే 2 సైడ్లు కూడా జాయింటింగ్ చేస్తాను. 4 పీసెస్ అనేవి జాయింటింగ్ చేస్తాను, లేదా 2 పీసులు మాత్రమే మేము జాయింటింగ్ చేయాలి అనుకుంటే ఇలాగ సకానికి ఫోల్డింగ్ చేసి ఇట్లా అయినా జాయింటింగ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్గా తీసుకొని 2 పీసెస్ని యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేయవచ్చు. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది కరువు తీసుకోవాలి. సో మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 అని చెప్పారు. సో ఖర్చుల కోసం 1.5. సో మనకి జాయింట్ పీసెస్ మన క్రాసు అట్లా తీసేసుకోవాలన్నమాట. ఇది మాత్రం హ్యాండ్ మెజర్మెంట్స్ అండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చూసారు కదా, మనకి ఇట్లా ఉంటుందన్నమాట హ్యాండ్ లూజ్ అనేది. ఎందుకు అంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మనకి పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది, భయపడని అవసరం లేదు. అందరికీ ఒకే మెజర్మెంట్స్ అనేవి, ప్రతి ఒక్క టైలరింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా అన్ని మెజర్మెంట్స్ కూడా ఒకలా ఉండవండి. సైజుని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. సో లేకపోతే కస్టమర్కి అయినా ఎవరికైనా సరే పట్టేసినట్లు అయిపోతుంది. సో గమనించండి. సో ఇప్పుడు మనము ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇంకొక సైడ్ హ్యాండ్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకుని బ్యాక్ పార్ట్ అనేది మనకి 1.5 ఇంచ్ అనేది బెల్ట్ కోసం తీసుకున్నాం కదా, అది ఫోల్డింగ్ చేసేయాలండి, దాంతో పని లేదు. ఇప్పుడు 2 ఇంచులు అనేది మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్ చేసుకొని వెనక్కి మడిచేసుకోవాలి, వీలైనంతగా క్రాస్గా పెట్టుకోవాలి. సో వీలైనంత క్రాస్గా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద భాగంలో స్కేల్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింట్స్ దగ్గర కూడా డ్రా చేసుకుని చంక భాగంలో కూడా డ్రా చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చుట్టూరు కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పొచ్చు, ఎందుకంటే బిగినర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఒకే మెజర్మెంట్స్ ఉంటాయి అనుకుంటారు. సో అందరికీ ఒకేలా ఉండవన్నమాట. ఎవరికైనా సరిపోతాయి. స్టిచ్చింగ్ అనేది ఏ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ మెథడ్లోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది మార్పులు జరగాలి అనమాట. సో ఇది అనేది 6.5 ఇంచులనే డీప్ తీసుకుంటున్నాను. సో 6.5 ఇంచులనే డీప్ తీసుకుంటున్నాను. సో పొడిగించిన లైన్ చూసారు కదా, ఆ లైన్ దగ్గర 6.5 ఇంచులు అనేది తీసుకుని, సో మనకు 6.5 ఇంచులు అనేది తీసుకొని 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది కుట్ల కోసం అన్నమాట. చూసారు కదా, మీకోసం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాము. ఈ 6 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ వచ్చేస్తుంది కదా, ఎల్ షేప్లో మీకు ఏమైనా ఫినిషింగ్ కావాలి అనుకుంటే బయట వైపు నుంచి తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎల్ షేప్లోనే తీసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ చివరి భాగంలో మనము లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 2 పాయింట్స్ కంప్లీట్ అయినాయి. ఒకటి ఫ్రంట్ రౌండ్ తీసుకున్నాం ఎల్ షేప్లో, చంక భాగంలో మనము 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ తీసుకున్నాం, ఇది లోతు. ఇప్పుడు కింద లైన్ దగ్గర 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. ఇది మనము క్రాస్ బెల్ట్ అటాచ్ చేయడానికి క్రాస్ అన్నమాట. ఇది 3rd పాయింట్, 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాం. ఇది ఫినిషింగ్ కోసం చిన్నగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇది మీ ఆప్షనల్. ఇది 4th పాయింట్. ఈ ఫ్రంట్ పార్ట్లో 4 పాయింట్స్ మీకు అర్థమైతే మాత్రం ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ని 4 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఫస్ట్ మనము ఫ్రంట్ షేప్ అనేది తీసుకున్నాం, నెక్స్ట్ హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాం, నెక్స్ట్ 1.5 ఇంచ్ అనేది పై భాగంకి తీసుకున్నాం లైన్ దగ్గర నుంచి, ఈ చివరన ఒక 1/2 ఇంచ్ అనేది షేప్ కోసం తీసుకున్నాం. ఈ 4 పాయింట్స్ని మీరు ఫ్రంట్ పార్ట్లో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ 4 పాయింట్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోండి.
నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒరిజినల్ సైడ్ మాత్రం ఓపెన్ చేసి ఒరిజినల్ సైడ్ పెట్టుకోండి. ఒరిజినల్ సైడ్ పెట్టుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ డాట్స్ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకోవాలండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఫినిషింగ్ అనేది రాదు. సో నీట్గా సర్దుకొని 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ నెక్ వైపు మాత్రమే మనము మార్కింగ్ చేసుకోవాలండి. 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇట్లా చేసుకున్న తర్వాత 2 ఇంచుల దగ్గర మాత్రమే మనము హైట్ తీసుకోవాలి. మధ్యలో హైట్ 2 ఇంచుల దగ్గర మార్కింగ్ తీసుకొని ఒక ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ని బేస్ చేసుకుంటే చంక భాగంలో 2 ఇంచులు లేదా 2.5 అనేది మనము వదిలేసుకుని 2 పక్కన 2 గీతలు ఉంటాయి కదా, అదేని వదిలేసుకుని చిన్నగా మార్కింగ్ పెట్టుకుని చంక భాగంలోకి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ మార్కింగ్ అన్నమాట. సో ఈ చంక భాగంలో లైన్ అనేది చూసుకోండి. మరీ చివరికంటూ వెళ్ళిపోకూడదు, అలానే మరీ పైకంటూ వచ్చేయకూడదు. సో ఇక్కడ చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకుని అట్లా అయినా తీసుకోవచ్చు. లేదా 1/2 ఇంచ్ వదులుకొని చక్కగా మీరు మార్కింగ్ చేసుకుంటాను అంటే అట్లా అయినా చేసుకోవచ్చు. లేదు ఇట్లా ఫోల్డింగ్ చేసి ఉక్సులు పట్టి కథలు పట్టిన ఫోల్డింగ్ చేసి తీసుకుంటానన్నా తీసుకోవచ్చు. టేప్ అనేది స్ట్రైట్గా పెట్టి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుని 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి, మీకు వచ్చేస్తుంది. అండ్ మనకి షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి అంటే చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. సో చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. నాకైతే కొంచెం ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు నేను మార్కింగ్ చేశాను కదా, అది అనేది స్ట్రైట్గా రాలేదన్నమాట రౌండ్ షేప్కి. సో కింద ఒక లైన్ తీసుకున్నాను. మీకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మాత్రం ఈ చివరన 2.5 ఇంచులు పెట్టుకుని లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్గా ఉంటే మీకు ఇంత కన్ఫ్యూజ్గా ఉంటే ఉక్సులు పట్టి కాజలు పట్టి ఫోల్డింగ్ చేయడం రాకపోయినా మీకు కన్ఫ్యూజ్గా ఉంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ 2.5 ఇంచులు అనేది తీసుకుని మార్క్ చేసుకున్నా సరిపోతుంది. చక్కగా కట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల కింద కూడా మనకి మార్కింగ్ అనేది ఈజీగా ఉంటుంది. కట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఇట్లానే ఉంటాయి, ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదండి. ఈ పెద్ద సైజు బ్లౌజ్కి ఒక్క లేయర్ మీదే మనము క్రాస్ బెల్ట్లు అనేవి తీసుకోవాలి. ఈ ఒక్క లేయర్ మీద క్రాస్ బెల్ట్లు అనేవి తీసుకుంటే క్లాత్ అనేది సరిపోతుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్గా స్ట్రైట్గా వేస్ట్ క్లాత్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోండి. తర్వాత 11 ఇంచులు అనేవి మనకి విడుతుండేలాగా చూసుకోండి. 11 ఇంచులు విడుత్ అనేది చూసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసుకోండి. సో ఒక వైపు 3.5 ఇంచులు అనేది తీసుకోవాలి. హైట్ 3.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూసారు కదా, మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఈ చివరన 3 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఈ మూడింటిని బేస్ చేసుకుంటూ మనము క్రాస్ అనేది తీసుకోవాలి. మీ దగ్గర కర్వ్డ్ స్కేల్ ఉన్నా సరే క్రాస్ అనేది తీసుకోండి. మనకి క్రాస్ బెల్ట్ మార్కింగ్ అనేది ఇదేనండి. ఈ మార్కింగ్ సరిపోతుంది. ఈ మార్కింగ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మనము కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి క్రాస్ బెల్ట్లు ఎలా రెడీ అయ్యాయో. నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజల పట్టి అనమాట. వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ అనేది మనము చూసుకుని ఆ వేస్ట్ క్లాత్ ఉక్సు పట్టి పొడవు 9.5 ఇంచులు అనేది తీసుకోండి. 3 ఇంచులు అనేది విడితి తీసుకోండి. ఎందుకు అంటే మనకి వేస్ట్ క్లాత్ ఉన్న కటింగ్ చేసుకోవచ్చు. 9.5 అనేది ఉక్సులు పట్టి కాజల పట్టి కూడా 9.5 ఇంచులు ఉండేలాగా, విడుత్ 3 ఇంచులు ఉండేలాగా ఉక్సు పట్టి కటింగ్ చేసుకోండి. ఇప్పుడు కాజల పట్టి ఎంత విడితే తీసుకోవాలో చెప్తాను. సో కాజా పట్టి ఏమో
9.5 అనేది పొడవు తీసుకొని 4.5 అనేది విడ్త్ తీసుకోండి. ఉక్సు పట్టీకి 3 ఇంచులు, కాజాల పట్టీకేమో 4.5 ఇంచులు. సో ఉక్సుల పట్టీ కాజాల పట్టీ ఇలా మెజర్మెంట్ తీసుకోండి. చక్కగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి ఫినిషింగ్ బాగుంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. చూసారు కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మనకి రెడీ అయిపోయింది. సో ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది ఇట్లానే ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, అంటే దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. వీలైనంత క్రాస్గా మనము క్రాస్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని క్రాస్గా పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్లు మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ అనేవి వేస్ట్ క్లాత్ని బట్టి మనం పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి సాగాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, క్రాస్గా అనేది క్రాస్ పీసెస్ మీకు వేస్ట్ క్లాత్ అనేది క్రాస్ పీసెస్ ఎన్ని కావాలంటే అన్ని వీలైనంత క్రాస్గానే సాగాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం వేస్ట్ క్లాత్ అనేది అస్సలు వేస్ట్ చేయొద్దు. మనము హ్యాండ్స్కి అనేవి జాయింటింగ్ చేయాలి కదండి. ఆ జాయింటింగ్ చేయడానికి వేస్ట్ క్లాత్ యూజ్ అవుతుంది. సో వేస్ట్ క్లాత్ మాత్రం యూజ్ అవుతుంది కాబట్టి అస్సలు పడేయొద్దు. చూసారా, క్రాస్ పీసెస్ మనం తీసుకున్నాం కదా. నెక్స్ట్ హ్యాండ్స్ అనమాట. దీనికి హ్యాండ్స్ అనేవి పీసెస్ పడతాయి. సో నెక్స్ట్ మనకి పీసెస్ కోసం వేస్ట్ క్లాత్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టీ అండి, 3 ఇంచెస్ విడ్త్, కాజల పట్టీ అండి 4.5 ఇంచులు అనేది విడ్త్ అనమాట. పొడవు 9.5 ఇంచులు రెండు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు 3.5 ఇంచులు, మధ్యలో 2.5 ఇంచులు, ఈ చివరన 3 ఇంచులు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ 2.5 ఇంచులు, 3.5 ఇంచులు, మధ్యలో 2.5 ఇంచులు. నెక్స్ట్ ఈ చింక నుంచి 2.5 ఇంచులు అనేది తీసుకుని పొడవు కూడా 2.5 ఇంచులు తీసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది డాట్స్ అనేవి రెడీపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్యాక్ పార్ట్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంత క్లారిటీగా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి నాకు మంచి మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామందికి రీచ్ అయ్యి మన వీడియో